ఆయన ఇంగ్లీష్ బోధించే ఉపాధ్యాయుడు కావాలని అనుకున్నాడు. కానీ యూనివర్సిటీ ఎంట్రన్స్ పరీక్షలో 2 సార్లు ఫెయిల్ అయ్యారు. ఆ తరువాత కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకుని చివరికి ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు అయ్యాడు. ఉపాధ్యాయుడిగా ఉన్న సమయంలో తనకు ఉద్యోగంపై సంతృప్తి లేకపోవడంతో ఏదో ఒక సంస్థ స్థాపించి తద్వారా పేరు సంపాదించుకోవాలని భావించారు. అనుకున్నదే తడువుగా తనకి తెలిసినటువంటి మరికొందరు ఫ్రెండ్స్తో కలిసి ఆలీబాబా .com కామర్స్ సంస్థను స్థాపించారు. ఆ తరువాత చైనాలోని కుబేరుల్లో ఒకటిగా ఎదిగారు. ఇక దాంతో పాటే ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా పేరుగాంచారు. ఆయనే జాక్మా. పేరుల్లో చైనా కామర్స్ దిగ్గజం ఆలీబాబా గ్రూప్ అధినేత జాక్మా ఒకరు. 1964 సెప్టెంబర్ 15న జాక్మా మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఇక జాక్మా ఇప్పుడు ఆలీబాబా వ్యవస్థాపకుడు కావచ్చు, కానీ ఒకప్పుడు ఒక పేద ఉపాధ్యాయుడు. 1980లో చైనాలో ఒక సాధారణ స్కూల్లో ఒక ఉపాధ్యాయుడిగా జాక్మా పనిచేశాడు. కొద్ది కాలం తర్వాత ఆ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం మానేసి ఒక అనువాద సంస్థ స్థాపించాడు. ఇక వ్యాపార దిగ్గజం బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, ఇక ఇతర ధనవంతుల్లాగా జాక్మా గారికి కంప్యూటర్ పరిజ్ఞానం లేదు. అయినా ఆయన తెలివితో ఇప్పుడు ప్రపంచంలో ఒక వ్యాపార దిగ్గజంగా నిలిచారు. ఆయన చిన్నప్పటి నుంచి చదువులో అంతా రాణించేవాడు కాదు. చిన్నతనంలో ఈయనకు లెక్కల పరీక్షల్లో 120 మార్కులకి కేవలం 1 మార్కు మాత్రమే వచ్చింది. ఈయన ఎంత అవమానపడ్డారు అంటే KFC సహా పలు కంపెనీ ఇంటర్వ్యూలో ఈయనని తిరస్కరించారు. ఈయనకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎప్పుడు తెలిసిందంటే 1994లో ఒకసారి ఆయన కంపెనీ పని మీద అమెరికాకు వెళ్లారు. అక్కడ ఈయన కంప్యూటర్ గురించి తెలుసుకున్నాడు. ఇలా కంప్యూటర్ గురించి తెలుసుకున్న తర్వాత ఆయన స్నేహితులు ఆలీబాబా కంపెనీ పెట్టడానికి సహాయపడ్డారు. ఇక జాక్మా 17 మంది తన స్నేహితులతో కలిసి 1999లో ఫిబ్రవరి 21న ఆలీబాబా కంపెనీ మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో స్థాపించారు. అదే కాక ఆలీబాబా కంపెనీ చైనాలో నెంబర్ 1 కంపెనీగా నిలిచింది. 2016 నవంబర్లో $9.3 బిలియన్ అమ్మకాలు జరిపి రికార్డు సృష్టించగా ఈ ఏడాది దాన్ని అధిగమించి $13.8 బిలియన్ అంటే దాదాపుగా 91,000 కోట్ల అమ్మకాలు జరిపి చరిత్ర సృష్టించింది. అంతేకాదు ఈ ఏడాది ఒకే రోజు రికార్డు శాతంలో అమ్మకాలు జరిపి దాదాపుగా 56% అధిక ఆదాయాన్ని ఆర్జించింది. సాధారణంగా అంతర్జాతీయ కామర్స్ దిగ్గజాల దృష్టంతా భారత మార్కెట్ పైనే ఉంటుంది. దేశంలో కామర్స్ తో పాటు రీటైల్ వ్యాపారాలపై ప్రధానంగా కన్నేశాయి. అసలుకైతే అలీబాబా రిలయన్స్ రీటైల్లో దాదాపు సగం వాటా కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిందని, జాయింట్ వెంచర్ ఏర్పాటు దిశగా చర్యలు సాగుతున్న నేపథ్యంలో స్వల్ప వాటా దక్కవచ్చని ఈ వ్యవహారంపై అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు చెబుతూ ఉన్నారు. ఇక ఫ్లిప్కార్ట్, అమెజాన్లకు ఇప్పుడు అలీబాబా మరియు రిలయన్స్ ఒప్పందం కుదురుతుందని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఇక అలీబాబాకు ఇండియన్ మార్కెట్లో ఇదే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ కానుంది. ఇక భారత కామర్స్ మార్కెట్లో అగ్రగామి సంస్థలుగా ఉన్న ఫ్లిప్కార్ట్, అమెజాన్లకు గట్టి పోటీ ఇచ్చే ఉద్దేశంతో ఈ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసే దిశగా ఇరు వర్గాలు ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తన సంస్థకు ప్రపంచవ్యాప్తంగా అందరికీ పరిచయం ఉన్న పేరు ఎంచుకుందామని ఆలోచించి అలీబాబాను ఖరారు చేశాడు జాక్. అలీబాబా కథల్లో దాగిన నిధుల్ని వెలికితీశాడు. ఇక మేం కామర్స్ సామ్రాజ్యంలో ఆ పని చేస్తామన్న అర్థం ఉందని అంటాడు. ఇక జాక్ చాలా ఐటీ కంపెనీల మాదిరిగానే అలీబాబా కూడా దాన్ని వ్యవస్థాపకుడిగా ఇంట్లోనే మొగ్గ తొడిగించి మిగతా కామర్స్ వెబ్సైట్ల మాదిరిగా వ్యాపారికి, వినియోగదారుడికి మధ్య వారధిగా కాకుండా వ్యాపారికి మధ్య వారధిగా ఏర్పడింది అలీబాబా .com. ఇక చైనా వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ను గుర్తించి జాక్ ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇక దుస్తులు, గృహోపకరణాలు అమ్మకాలు, కొనుగోళ్లు చేసే సంస్థలకు ఇదో ప్రపంచ స్థాయి సంత అనే చెప్పాలి. ఇక అలీబాబా గ్రూప్ లో చాలా కంపెనీలు ఉన్నాయి. ఇక అలీబాబా .comతో పాటు యాహూతో కలిసి చైనాలో యాహూ చైనా వెబ్సైట్ ను నిర్వహిస్తుంది. అలాగే ఈబే తరహాలో ఆన్లైన్లో వస్తువులు వేలం నిర్వహించి టాబోబావో ను టిమాల్ పేరుతో రీటైల్ వెబ్సైట్ ను నడుపుతుంది. ఈ సంస్థకు టిమాల్, టావోబావో సైట్ల ద్వారా ప్రధానంగా ఆదాయం వస్తుంది. ఇక చాటింగ్ కోసం లైవాంగ్ ఆఫ్ని అలీమామా పేరుతో ఒక ఆన్లైన్ ప్రకటనలో వెబ్సైట్ ను ప్రారంభించింది. ఇక వివిధ దేశాల్లో అలీబాబా స్థానిక కామర్స్ వెబ్సైట్ ను మొదలుపెట్టింది. ఇప్పుడు జాక్మా గారి ఆస్తి ఎంత ఉంటుందంటే అక్షరాల 2.43 లక్షల కోట్లు.